వెల్కమ్ టు స్క్వైర్ టాక్స్. నేను దీప్తి. ఈరోజు స్టూడియోలో సైకాలజిస్ట్ రిషిష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. ఇప్పుడు పిల్లల్లో చాలా మందిలో ఆటిజం అని చూస్తూ ఉంటాం సార్. అసలు ఈ ఆటిజం అంటే ఏంటి? వీటికి లక్షణాలేంటి? దీని గురించి వివరించండి. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు. ఓకే. అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే ఇది వయసు ఎదుగుదల బాగానే ఉంటుంది గానీ, మానసికంగా ఎదుగుదల కొంతవరకు తక్కువ ఉండి కొంతమంది ఆటిజం పిల్లల్లో చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇందులో కూడా ఈ పిల్లల్లో కూడా అందరిలో ఒకేలా ఉండదు. కొంతవరకు మేజర్‌గా ఉంటది. కొంతవరకు కొంచెం వరకే ఉంటుంది. హ్మ్. ఈ బేసికల్లీ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే హ్మ్. ముందుగా చెప్పాలంటే వాటి యొక్క లక్షణాలు మనం ఏంటుంటాయంటే ఎక్కువగా రిపిటేటివ్ బిహేవియర్. అంటే చేసిందే చేసి హ్మ్. ఏవైనా చెప్పులు తీసుకునేటప్పుడు ఒక స్టాండ్‌లో నుంచి తీసి కిందన పెడతారు. మళ్ళీ తీసుకొచ్చి మీదన పెడతారు. మళ్ళీ కిందన పెడతారు. ఇట్లాంటి బిహేవియర్స్ ఉంటాయి. కూర్చున్న ప్లేస్‌లో మళ్ళీ లేసి కూర్చొని ఏదైనా ఏవైనా టాయ్స్ తీసుకునేటప్పుడు ఒకే టాయ్‌తో ఎక్కువ సేపు ఆడుకోవడం లాంటివి చూస్తుంటాం. నెక్స్ట్ ఐ కాంటాక్ట్ కంప్లీట్‌గా ఇవ్వరు. వాళ్ళు ఏదైతే ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటదో దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటది. హ్మ్. కొంతకాలం తర్వాత దాని మీద నుంచి పోయి ఇంకో దాని మీద ఫోకస్ ఉంటది. ఐ కాంటాక్ట్ ప్రాపర్‌గా ఇవ్వరు. సోషల్ స్మైల్ ఉండదు. చూసి నవ్వటం గానీ ఏముండదు. వాళ్ళకి ఏదైతే పర్టిక్యులర్‌గా ఇంట్రెస్ట్ ఉంటదో దాని వైపే ఉంటది. హ్మ్. అండ్ సోషలైజేషన్ గూడా అంతగా ఉండదు. హ్మ్. అండ్ ఆ ఏజ్‌కి తగ్గట్టుగా ఐక్యూ అని అంటాం. అంటే ఆ ఏజ్‌లో నేర్చుకునే ఏవైతే ఉన్నాయో ఈ ఐడెంటిఫికేషన్ గానీ, ఏవైనా ఐడెంటిఫై చేయడం, కలర్స్ ఐడెంటిఫై చేయడం గానీ, ఏవైనా ఆబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేయడం గానీ, ఏవైనా థింగ్స్ ఇలాంటివేవి చేయలేకపోతారు. సో, వాళ్ళెప్పుడు కూడా ఒక ఐసోలేటెడ్‌గా ఒక దగ్గరుండి ఒకే వస్తువులతో దేనితోనో ఉండి ఆడుకోవడం లాంటివి చేస్తుంటారు. ఎవరితో సోషలైజ్ అవ్వడం ఇట్లాంటివేమీ చేయరు. హ్మ్. సో, హ్మ్. ఇట్లా ఆటిజం పిల్లల్లో ఉండే లక్షణాలివి. బట్ ఆటిజం మనకుండే ఈ సమాజంలో ఉండే బిలీఫ్ ఏంటంటే ఆటిజం న్యూరాన్స్ ప్రాబ్లమ్ వల్ల వస్తుంది. లేదా బ్రెయిన్ స్ట్రక్చర్ ఏదైనా విపరీతంగా పెద్దగా ఉంటుందని అంటారు. దానివల్ల వస్తదంటారు. కొంతమంది మ్యారేజ్ ముందు ఎవరైతే మేల్‌లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వస్తాయంటారు. నెక్స్ట్ ఫీమేల్‌లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వస్తాయంటారు. అలాంటివి ఏవైనా చెప్తుంటారు. మళ్ళా ఇంకోటేంటంటే ఏవైనా ఆల్కహాల్ మేల్ తీసుకునేటప్పుడు అలా మారుతదంటారు. అండ్ ఎక్కువ స్ట్రెస్‌కి గురయ్యేటప్పుడు సెక్స్ సమయంలో ఇలా గురయ్యేటప్పుడు వస్తదంటారు. ఇట్లా డిఫరెంట్ కారణాలు చెప్తుంటారు. చాలామంది ఎక్కువ కారణాలు ఉంటేనే వస్తదని ఇలా చెప్తారు. బట్ ఇవన్నీ కూడా సైంటిఫిక్‌గా ఎక్కడ రీసెర్చ్ పరంగా జరిగి ప్రూవ్ అయినట్టుగా లేదు. ఓకే. సో, ఇది ఆటిజం యొక్క మెయిన్. ఓకే. అసలు ఆటిజం పిల్లల్లో సైకాలజిస్ట్ పాత్ర ఏ విధంగా ఉంటుంది సార్? హ్మ్. ఆటిజం పిల్లలకి చాలా థెరపీలుంటాయి. ఓకే. ముఖ్యంగా ఆటిజంలో సైకాలజిస్టులు ఏం జూస్తారంటే బిహేవియరల్ థెరపీ. అంటే ఆ బిహేవియర్ మారుతుందంటే వాళ్ళకి సైకలాజికల్‌గా ద్వారానే బిహేవియర్ మారుతుంది గాబట్టి దాన్ని సైకాలజిస్టులు చూస్తుంటారు. నెక్స్ట్ చాలా థెరపీస్ ఉంటాయి. ఆక్యుపేషనల్ థెరపీ ఉంటుంది. స్పీచ్ థెరపీ ఉంటుంది. ఏబీఏ థెరపీ ఉంటుంది. అంటే ఈ ఈ ఒకదానికి ఒక థెరపీకి కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. ఆక్టివేషన్ థెరపీకి, బీటీ థెరపీకి అదే ఏదైతే సైకాలజిస్ట్ చూస్తున్నారో ఆ థెరపీకి మెయిన్ కనెక్షన్ ఉంటుంది. అంటే ఇది ఒక ప్యాటర్న్‌లో తీసుకోవాలి. అంటే ఎలా ఉంటదంటే ఆటిజం తల్లిదండ్రులు ఇక్కడ చాలా అవగాహన పెంచుకోవాలి. ఏ థెరపీ తర్వాత ఏ థెరపీ ఇవ్వాలి. హ్మ్. అసలు బీటీ థెరపీ ఎందుకివ్వాలి? హ్మ్. బీటీ థెరపీ ఇవ్వాలంటే ముందు వాళ్ళలో ఏం తగ్గాలి? హైపర్ ఉందా లేదా? హైపర్ విపరీతంగా ఉంటది ఆటిజం పిల్లల్లో. ఆ హైపర్ తగ్గిందా లేదా అని చూసుకోవాలి. హ్మ్. హైపర్ తగ్గిన తర్వాతే బీటీలోకి రావాలి. ఎందుకంటే బిహేవియరల్‌గా ఒక విషయాన్ని ఎవరైనా నేర్చుకోవాలంటే ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయాలంటే వాళ్ళలో హైపర్ ఉండకూడదు. ఓకే. హైపర్ ఉండకూడదు కాబట్టి ముందు కొంతకాలం ఏదైతే ఆక్యుపేషనల్ థెరపీ ఉంటదో హ్మ్. అది కొంతకాలం ఒక ఫస్ట్ 3 మంత్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆహ్, నెక్స్ట్ లెవెల్‌లో తర్వాత బీటీ థెరపీ తీసుకోవాలి. స్పీచ్ బీటీ ఒకసారే తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఆర్టిఫిషియల్ థెరపీలో కంప్లీట్‌గా హైపర్ తగ్గాలి కాబట్టి తగ్గిన తరువాతే బీటీ థెరపీ తీసుకోవడం చాలా ఉత్తమం. లేకపోతే బీటీ థెరపీ అండ్ ఆక్యుపేషనల్ థెరపీ ఏదైతే 2 ఒకే వైపు తీసుకుంటే
ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా కొంతవరకు హైపర్ తగ్గొచ్చు. 2 ఎట్ ఎ టైమ్ తీసుకోవడం వల్ల అది తగ్గిన తర్వాతే ఇది వస్తది కాబట్టి అది కొంచెం ఇబ్బంది ఉంటది కాబట్టి ముందు ఆక్యుపేషనల్ థెరపీ తీసుకోవాలి. తర్వాత బిహేవియరల్ థెరపీ తీసుకోవాలి. సార్ ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్ని బట్టి అందరి పిల్లలకి అన్ని థెరపీలు అవసరం అంటారా? లేదా కొంతమంది పిల్లలకి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుందంటారా? అందరికీ అంటే ఆటిజం కొన్ని వాళ్ళకుండే లక్షణాలు బట్టి ఓకే. వాళ్ళకుండే వాళ్ళకుండే లక్షణాలు బట్టి అండ్ ఎక్కువ థెరపీ కూడా చాలా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది. యావరేజ్‌గా 15,000 ఇలా ఉంటుంది పర్ మంత్ ఒక థెరపీకి. ఓకే. అట్లా వాళ్ళు 3, 4 థెరపీస్ తీసుకుంటే ఒక మంత్‌కి 60,000 పే చేయాలంటే కొంచెం కష్టం ఉంటది. అంటే ఒక ప్యాటర్న్‌లో ఫస్ట్ ఓటీ థెరపీ జాయిన్ చేసి అది కంప్లీట్‌గా ఆళ్ళ హైపర్ తగ్గాలి. ఓన్లీ థెరపీ వల్లే కాదు మిగతా కారణాల ద్వారా కూడా హైపర్ తగ్గాలి. తరువాత మిగతా థెరపీస్ అనేవి యాడ్ చేసుకుంటూ పోతే అన్ని థెరపీలు అవసరమే. వాళ్ళకుండే కొంతమందికి ఆటిజం పిల్లలకి జాయిన్ చేసేటప్పుడు కొంతమంది స్పీచ్ కూడా ఉంటది. వాళ్ళకి స్పీచ్ అవసరం లేదు. కొంతమంది హైపర్ కొంతమంది ఉండరు. ఎందుకంటే వాళ్ళు మిగతా కారణాల వల్ల అంటే కొంతమంది ఒబెసివ్‌గా అంటే కొంచెం లావుగా ఉంటారు. యాక్చువల్‌గా ఆటిజం పిల్లలు చాలా సన్నంగా ఉంటారు. కానీ కొంతమంది లావుగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంతవరకు ఓటీ అవసరం ఉండదు కాబట్టి వీటి వరకు కొంతమంది సరిపోతుంది. అంటే వాళ్ళకుండే నీడ్ బట్టి ఉంటది. ఆటిజం పిల్లలకి థెరపీ ఇచ్చేటప్పుడు థెరపిస్ట్‌లు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటారు సార్? ఆటిజం పిల్లలకి థెరపీ ఇచ్చేటప్పుడు సైకాలజిస్టులు చాలా ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే ఆ ఇంప్రూవ్‌మెంట్ రావాలి అంటే ఒక రోజు, 2 రోజులు, 1 మంత్‌లో జరిగిపోయే ఇది కాదు. చాలా ఓర్పుతో ఉండాలి. అది ముందే ఎవరైతే తల్లిదండ్రులు ఉండాలో వాళ్ళతో పూర్తిగా కమ్యూనికేట్ చేయడం ద్వారా అది వాళ్ళకి కొంతవరకు ప్రెషర్ తగ్గుతుంది. తల్లిదండ్రులు జాయిన్ చేసినప్పుడే ఒక టార్గెట్‌తో వస్తారు. ఇన్ని మంత్స్‌లో కంప్లీట్‌గా క్యూర్ అయిపోవాలి. ఇన్ని మంత్స్‌లో మీరు పెట్టుకున్న కొన్ని గోల్స్ పెట్టుకుంటారు. ఈ ఈ కొన్ని ఐడెంటిఫికేషన్స్ రావాలి. కొంతవరకు అండర్‌స్టాండింగ్ పెరగాలి. కొంతవరకు ఈ ఐక్యూ పెరగాలి. ఇట్లాంటివన్నీ అంటే ఐక్యూ అంటారు. ఐక్యూ కాదు. కాగ్నిషన్ పెరగాలి అనేసి పెట్టుకుంటారు. కానీ 3 మంత్స్‌లో అవుతుందా లేదా? ఆ యొక్క కిడ్ యొక్క పరిస్థితిని బట్టి అవుతుందా లేదా అనేది మనం అర్థం చేసుకొని అప్పుడు అతను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇన్ని మంత్స్‌లో అవుతుంది. ఇట్లా చేయాలి అనేది ముందే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. లేదు ఇతను కూడా కొంచెం ఓవర్ ఎగ్జైట్‌తో ముందే వాళ్ళకి ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేస్తే అది ఒక్కొక్కసారి రివర్స్ బ్యాక్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా సైకాలజిస్ట్ మీద ప్రెషర్ పడిపోతుంది. ఆ ప్రెషర్ పడిపోయినప్పుడు సైకాలజిస్టులు రాంగ్‌గా డీల్ చేసే అవకాశం ఉంటది. పిల్లల్ని కొట్టడం గాని, అంటే ఒక టార్గెట్ అనేది పెడతారు. ఆ యాక్చువల్‌గా టార్గెట్ చాలా మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే పిల్లలకి ఎంత ఓర్పుతో, ఎంత ఫ్రీడమ్‌గా నేర్చుకుంటే అంత మంచిది. వాళ్ళు ఎలా అంటే థెరపీ తల్లిదండ్రులు ఒకటి అనుకుని వస్తారు. సార్ మధ్యలోనే ఒక గోల్స్ పెట్టుకుంటాం. అది కంప్లీట్‌లో మేము వాళ్ళు దాని ప్రకారం వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఇవన్నీ ప్లాన్ చేస్తారు. మధ్యలో ఏదో ఒక బిహేవియర్ వస్తది. ఏదో ఇట్లా స్ప్లిట్ చేస్తున్నారు సార్. మిగతా వాళ్ళని కొడుతున్నారు సార్. అగ్రెసివ్ అయిపోతున్నారు సార్. అంటే మళ్ళీ అటువైపు కొంతవరకు ఇవి తగ్గిన తర్వాత చూడండి సార్ అంటారు. తర్వాత 3 మంత్స్ అయిపోయిన తర్వాత మీరు పెట్టుకున్న గోల్స్ డీల్ చేయలేదు సార్ అంటారు. మధ్యలో అలా ఉంటాయి. అవన్నీ కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. ఇవన్నీ చేస్తున్నాం. తర్వాత ఇవొస్తాయి అనేది చూడాలి. ఇలా కంప్లీట్‌గా కమ్యూనికేషన్ తల్లిదండ్రులతో ఉండాలి. లేకపోతే ఇబ్బంది పెరిగిపోయే అవకాశం ఉంటది. అప్పుడు రాంగ్‌గా డీల్ చేసేటప్పుడు వాళ్ళు ఉన్న బిహేవియర్‌ల కంటే ఇంకా ఎక్కువ బిహేవియర్స్ వచ్చేస్తాయి. సో, మాత్రం కూడా కొంచెం కూడా వాళ్ళతో అగ్రెసివ్‌గా గాని, అరవటం గాని, కొట్టడం కానీ 1% కూడా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ అండ్ వాళ్ళు మిగతా వాటిలో కొంచెం బానే ఉంటారు. కానీ ఏ పిల్లలకైనా చేయకూడదు. నార్మల్ పిల్లలకి కూడా అలా చేయకూడదు. ఆ పిల్లలు కొంచెం ఇంకా ఎక్కువగా ప్యాంపరింగ్‌గా వాళ్ళు ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాయో, ఆ ఇంట్రెస్ట్‌తోనే యాక్టివిటీస్‌ని క్రియేట్ చేసుకోవడం. వాళ్ళకి ఏవైతే ఎక్కువ ఏ కలర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో, ఆ కలర్స్‌తోనే యాక్టివిటీస్. ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోయి ప్రాపర్ కమ్యూనికేషన్ తల్లిదండ్రులతో పెట్టుకోవడం వల్ల అప్పుడు ఈజీగా ఉంటది. లేకపోతే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనే సమస్య ఉంటది. ఓకే సార్. ఈ ఆటిజం పిల్లలకి హోమ్ క్లినిక్ మంచిదంటారా? లేకపోతే క్లినిక్‌లో
జాయిన్ చేయడం. యాక్చువల్‌గా హ్మ్. హోమ్ థెరపీయే మంచిది. క్లినిక్‌లో జాయిన్ చేయడం కంటే కాకపోతే అక్కడొచ్చే ఇబ్బందేముంటదంటే, ఆ ప్రాపర్ రెస్పెక్ట్ ఉండదు. ఒక టైమింగ్స్ వాళ్ళు ఒక టైమింగ్ ఉంటారు. ఈ టైంకి రండి, ఈ టైంలో వద్దండి, ఈ టైంలో అండ్ ప్రాపర్ యాక్టివిటీస్ అక్కడ ఉండవు. వాళ్ళేవో కొనాలి. ఎక్కువగా కొన్ని యాక్టివిటీస్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉన్నప్పుడు అవి ఎందుకు మిగతావన్నీ చేయండి అంటారు. అండ్ వాళ్ళకు పెట్టే గోల్స్ గూడా ప్రెషర్ ఎక్కువుంటది కంపారిటివ్‌లీ. కొంతవరకు ప్రెషరు క్లినిక్‌లో అనుకోండి, కొంత వాళ్ళు ఏదైతే క్లినిక్ పెట్టారో వాళ్ళు కొంత హ్యాండిల్ చేసుకుంటారు. కంప్లీట్ ప్రెషర్ వీళ్ళకే ఉంటది కాబట్టి ఉంటది. కానీ ఆ తల్లిదండ్రులకి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటది. ఇట్లా వస్తది, ఇట్లా తగ్గుతది థెరపీ ద్వారా అనేది ఐడియా ఉంటే ఓకే. అంత ప్రాపర్ ఐడియా లేనప్పుడు హోమ్ క్లినిక్ అనేది థెరపిస్ట్‌కి ఎక్కువ ఇబ్బందుంటది. హ్మ్. క్లినిక్‌లో ఉండే ఇబ్బందులేంటంటే ఇలా టార్గెట్స్ ఉంటాయి. అండ్ ఒక డేలో 9 కిడ్స్ 9 చాలామంది 10 కిడ్స్ కూడా హ్యాండిల్ చేయాలి. 45 మినిట్స్ ఒక హ్మ్. ఏదైతే ఉందో ఒక సెషన్ ఉంటది. ఒక కిడ్‌ని డీల్ చేయాలి. తర్వాత కౌన్సెలింగ్ ఇది చాలా టఫ్ ఉంటది. ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్ అంటాం గానీ, సాఫ్ట్‌వేర్ కంటే ఎక్కువ టఫ్ ఉంటది. హ్మ్. 9 కిడ్స్ ఉంటాయి. 9 కిడ్స్‌కి 3 మంత్స్‌కి గోల్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీ కిడ్ ఏదైతే ఒక కిడ్ ఒక సెషన్ అయిన తర్వాత, ఆ సెషన్‌లో ఏం జరిగాయో ఒక 5 మినిట్స్ వాళ్ళతో చిన్నపాటి డిస్కషన్ ఉంటది. ఆ డిస్కషన్‌లో కన్విన్స్ చేయాలి. ఏమాత్రం కన్విన్స్ చేయలేకపోయినా వాళ్ళు కంప్లెయింట్ వచ్చి క్లినిక్‌లో ఇస్తారు. వాళ్ళొచ్చి చెప్తుంటారు. ఇదంతా చాలా టార్చర్ అయిపోతుంటది. అంత ప్రెషర్ ఉంటది కాబట్టి అది ఎక్కువుంటది. హోమ్ క్లినిక్ హ్మ్. చాలా బెటర్. బట్ తల్లిదండ్రులకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంటే హోమ్ క్లినిక్కే మంచిది. ఓకే. ఓకే. ఈ ఆటిజం పిల్లలకి మెడిసిన్ వాడొచ్చా సార్? అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? ఆటిజం పిల్లలు మెడిసిన్ వాడొచ్చా అంటే ప్రాపర్‌గా ఏ కారణం వలన వస్తుంది ఆటిజం అనేది ఇంతవరకు సైంటిఫిక్‌గా లేదు. కొంతవరకు మనకుండేదేంటంటే ఏదైతే ఈ మెటబాలిజం ఎక్కువ ఉంటే దానివల్ల వస్తుంది అనన్నా. బట్ మెటబాలిజంకి వాళ్ళు వాడే ఆహ్, ముఖ్యంగా ఆటిజం పిల్లలకి ఇచ్చే మెడిసిన్ ఏంటుంటదంటే ఎక్కువగా స్లీప్ రిలేటెడ్ మెడిసిన్సే ఇస్తారు. హ్మ్. ఆ రిలేటెడ్ మెడిసిన్ ఇచ్చినప్పుడు కొంత ఎక్కువ నిద్రపోతారు. నిద్రపోయినప్పుడు ఏంటంటే కొంత డల్‌గా ఉంటారు. డల్‌గా ఉండి అదేంటంటే హైపర్ తగ్గినట్టు ఉంటది. ఆ! హైపర్ తగ్గింది. మెడిసిన్ పనిచేస్తుందనుకుంటారు. హ్మ్. కొంతకాలం తర్వాత ఏంటంటే, ఆ మెడిసిన్ కొంతకాలం లైఫ్ లాంగ్ వాడలేరు కదా! కొంతకాలానికి మళ్ళీ ఆపేస్తారు. పాత ఉండే హైపర్ కంటే ఎక్కువైపోతుంది. అండ్ పిల్లలకి మెడిసిన్ వాడడం వల్ల తర్వాత వచ్చే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోతాయి. హ్మ్. ఆ కెమికల్స్ మళ్ళీ కొంతవరకు ఆహ్, వాటి మీద న్యూరాన్ సిస్టమ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడతది కాబట్టి, తర్వాత వచ్చే బిహేవియరల్స్ స్పీచ్ ఇంకా వెనక్కి పడిపోవడం లాంటివి ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి, హ్మ్. మెడిసిన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలా వస్తుందో తెలియనప్పుడు మెడిసిన్ వాడాల్సిన అవసరం అనేది మనకి సూటబుల్ కాదు. తరువాత హ్మ్, ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఆటిజం అంటే ఆహ్, పర్టిక్యులర్‌గా ముఖ్యంగా తీసుకోవాల్సిన ఆహారం ఏంటంటే, తీసుకోకూడని ఆహారం మెయిన్ ఏంటంటే ఆహ్, ఎలాంటి షుగర్, షుగర్ అనేది ముట్టడానికి లేదు. ఈవెన్ దో హై షుగర్ ఉండే ఫ్రూట్స్ గూడా. ఎందుకంటే కొంతవరకు సైంటిఫికల్లీ కొంతవరకు రీసెర్చెస్ ఉన్నాయి లేనప్పటికీ కొంతవరకు మనం ఫుడ్‌ని కంట్రోల్ చేస్తే చాలా వరకు ఆటిజం పిల్లల్లో హైపర్ పోతది. ఓకే. చాలా వరకు పోతది కాబట్టి ఎక్కువగా హైపర్ వచ్చేదేంటంటే మెటబాలిజం ఎక్కువగా పెంచినప్పుడు విపరీతంగా ఎనర్జీ రిలీజ్ అయిపోతుంది కాబట్టి, అలాంటప్పుడు హైపర్ తగ్గాలి. తగ్గడానికి షుగర్స్ అనేవి అస్సలు సూటబుల్ కాదు. హై షుగర్ ఫ్రూట్స్ మంచిది కాదు. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా వీలైనంత వరకు తగ్గించాలి. ఆహ్, స ఎక్కువగా ఇండియన్స్‌లో ఎక్కువ తినేది రైస్ ఐటెమ్స్, ఈ రోటీస్ గాని ఇట్లాంటివి ఏం తినకూడదు. అండ్ ఏదైనా కార్బోహైడ్రేట్ రిలేటెడ్ మిగతా ఐటెమ్స్ ఏవైనా ఉన్నా సరే తినకూడదు. తినవలసినవేంటంటే హ్మ్. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. ఆ టైంలో ఎక్కువ ప్రోటీన్ అండ్ పిల్లలు ఆహ్, పెరిగే స్టేజు మజిల్ చాలా డెవలప్ అవుతది. బోన్ అవన్నీ కావాలి కాబట్టి ఆహ్, ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. దాంతో పాటు విటమిన్స్ ఉండాలి. ఫ్యాట్ గూడా తీసుకోవచ్చు కొంతవరకు. ఇది ఫైబర్ గూడా తీసుకోవాలి. హ్మ్. ఓకే. సో, దీని వరకు ఎక్కువగా బాగా ఎఫెక్టివ్‌గా థెరపీ కంటే ఎక్కువగా పనిచేసేది డైటే. సో, డైట్‌ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో
థెరపీలో జాయిన్ చేసేసాం గదా! ఇంకేముందిలే వాళ్ళే చూసుకుంటారులే 3 మంత్స్‌లో రిజల్ట్ వచ్చేస్తదిలే అనే ఒక దీంతో మనకు నచ్చినట్టు కేక్స్ పెట్టేసి, చాక్లెట్స్ వాళ్ళు ఏడుస్తున్నారని చాక్లెట్స్ ఇచ్చేయడం. ఇట్లాంటివన్నీ చేశామనుకోండి, ఎంత థెరపీ ఇచ్చినా డైట్ ప్రాపర్‌గా చేయకపోతే మీరు 3 మంత్స్ కాదు, 3 ఇయర్స్ ఇచ్చినా సరే పాసిబుల్ కాదు. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది. ఓకే. ఈ ఆటిజం పిల్లలకు థెరపీ ఇచ్చే సమయంలో తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అసలు ఆటిజం పిల్లల్లో తల్లిదండ్రుల పాత్ర థెరపిస్ట్‌ల కంటే చాలా ముఖ్యం. ఎందుకు అంటే థెరపిస్ట్ కాడ ఉండేది జస్ట్ ఒక 45 మినిట్స్ మాత్రమే ఉంటారు. కానీ మిగతా 23 అవర్స్ 15 మినిట్స్ వాళ్ళతోనే ఉంటారు. కాబట్టి థెరపిస్ట్‌లు థెరపిస్ట్‌ల కాడ ఉండే సమయం చాలా తక్కువ. మిగతా సమయం అంతా వాళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి, తల్లిదండ్రులు ప్రాపర్‌గా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఒక బిహేవియర్ వాళ్ళు చేంజ్ అవుతుందంటే, దానికి గల కారణం ఏంటో అక్కడ థెరపీ ఇచ్చే సమయంలో థెరపిస్ట్‌ని అడగండి. ఎట్లా డీల్ చేయాలి? ఆ థెరపిస్ట్ ఏ విధంగా చెప్తున్నాడో అర్థం చేసుకొని, ఆ థెరపిస్ట్ చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వీళ్ళు ఆలోచించి అండ్ కంప్లీట్‌గా ఆహ్, ఆ థెరపీ మీద గానీ, వాళ్ళ యొక్క మానసిక స్థితి మీద గానీ, వాళ్ళ యొక్క డైట్ ప్లాన్ మీద గానీ, అన్నిట్ల మీద కూడా కంప్లీట్‌గా అవగాహన పెంచుకొని, కంప్లీట్‌గా ప్రాపర్‌గా ఫాలో అవ్వాలి. థెరపీతో పాటు అండ్ ఫుడ్‌తో పాటు ఎక్స్‌ప్లోజర్ గూడా వీలైనంత ఎవ్రీడే ఏదో ఒక చిన్న బయటికి తిప్పటం. నియర్ బై ఏవైనా పార్క్స్‌కి తిప్పడం. ఏవైనా షాపింగ్ మాల్స్‌కి తిప్పడం. ఇట్లాంటి మార్కెట్స్‌కి గాని ఎట్లాంటివైనా ఏదైనా ఉంటే అటు తిప్పడం వల్ల చాలా వరకు వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటారు. యాక్చువల్‌గా ఇలా ఏదైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్‌గా హ్మ్. తల్లిదండ్రులు వీలైనంత నాలెడ్జ్‌ని పెంచుకొని, ఏదైతే ఆటిజంతో సఫర్ అవుతున్నారు పిల్లలు, ఎందుకు సఫర్ అవుతున్నారు, ఆహ్, ఇట్లాంటివన్నీ తెలుసుకోవడం వల్ల ఈజీగా వాళ్ళు అధిగమించడం ఈజీ. పిల్లలకి తల్లిదండ్రులు ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వాలి సార్ వాళ్ళకి? హ్మ్. ఈ పిల్ల ఆటిజం పిల్లలే కాదు, మిగతా పిల్లలైనా ఎవరికైనా ఈవెన్ దో మన ఏజ్ వాళ్ళకైనా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. కమ్యూనికేషన్ ప్రాపర్‌గా మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి పిల్లలైనా ప్రాపర్‌గా కమ్యూనికేట్ అవ్వకపోతే ఇబ్బందుంటది. హ్మ్. పిల్లలకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. వాళ్ళు హ్మ్, 46 అని రాయమంటే ముందు 6 రాస్తారు. హ్మ్. తర్వాత 4 రాస్తారు. ఎందుకు అంటే 6 అనేది వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి ముందు 6 రాసి తర్వాత 4 రాస్తారు. 40 అని. ముందు 40 అని చెప్పి గ్యాప్ ఇచ్చిన తర్వాత 4 అప్పుడు 40 అంటే 4 రాస్తారు. 40, 40 అని వాళ్ళకి తెలుసు. కానీ కమ్యూనికేషన్ కరెక్ట్‌గా 46 అంటే ముందు 6 వాళ్ళ మైండ్‌లో కమ్యూనికేట్ అవుతది కాబట్టి 46 అనేది 6 రాస్తారు కాబట్టి మనం 40 అని ఆపిన తర్వాత 4 రాస్తారు. 4 రాసిన తర్వాత 6 అంటే అప్పుడు తర్వాత 46 అంటే కొన్నాళ్ళ తర్వాత ఏమవుద్దంటే 46 అనేది ఉంటది. నా నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో ఒక పిల్లవాడు ఉన్నాడు. అతను ఆహ్, మోర్ దెన్ నేను రాకముందే ఒక 2 ఇయర్స్ థెరపీ తీసుకున్నారు మిగతా సైకాలజిస్ట్ దగ్గర. జస్ట్ ఒక 30 నంబర్స్ మాత్రమే అతను రాశారు. 30 నంబర్స్. నాకు ఆ 31 రాసినప్పుడు 1 రాస్తున్నాడు. తర్వాత 3 రాస్తున్నాడు. నాకది అర్థమైంది. కమ్యూనికేషన్ ఇక్కడ ప్రాపర్‌గా వెళ్ళట్లేదని. నేను జస్ట్ ఒక 1 వీక్‌లోనే మోర్ దెన్ 1000 రాసే విధంగా నేను అతనికి నేర్పించా. ఎందుకంటే కమ్యూనికేషన్ అంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తది. ఓకే. అది. వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా ఇదేంటో చెప్పంటే చెప్పరు. హ్మ్. అది గ్రీన్ ఆర్ యెల్లో ఏదైతే కలర్ ఉంటదో ఆ కలర్ అడిగితే చెప్తారు. హ్మ్. లేదు ఏదైనా ఒక వస్తువు కూడా అది బోటల్ అంటే ఒక 5 టైమ్స్, 2 టైమ్స్ చెప్పిన తర్వాత అది ఆటోమేటిక్‌గా బోటల్ అంటారు. ఇదేంటో చెప్పంటే చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ ప్రాపర్‌గా లేదు. ఏ విషయంలోనైనా వాళ్ళు ఏటైతే నేర్చుకుంటున్నారో, ఏవైతే చూస్తున్నారో ఎక్కువ ఫోకస్ వాళ్ళ ఇంట్లో గాని, ఎక్కడ బయటికెళ్ళేటప్పుడు ఎక్కువ ఫోకస్ ఎక్కడుందో వాటిని చూపించి వాళ్ళకి చెప్పే విధంగా ఉండాలి. మనం ఇప్పుడు కూడా క్వెషన్ అడగం. ఏంటి అన్నది అడగం. వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. ఆటోమేటిక్‌గా కొన్ని రోజుల తర్వాత అదే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. హ్మ్. అదే ఇది ఇస్తారు. అండ్ ఆహ్, స ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటంటే, ఆటిజం పట్ల కంప్లీట్‌గా నాలెడ్జ్ పెంచుకునేటప్పుడు, ఎట్లాంటి నాలెడ్జ్ కూడా పెంచుకుంటున్నా, ఈ రోజుల్లో ఏం చెప్తున్నారు ఆటిజం పట్ల?
ఎవరైతే ఈ కంపెనీస్ చెప్తున్నాయో, ఈ ఆటిజం మీద ఇట్లా ఉంటది, ఇలా ఉంటది, ఇన్నాళ్ళకైతే తగ్గదు, ఇట్లా చేస్తారు. ఏవైతే ఎంతవరకు కరెక్ట్? ఏవై ఆ రీజన్స్ ఎంతవరకు కరెక్టు? ఆ యొక్క సింప్టమ్స్ ఎంతవరకు కరెక్టు? ఇవన్నీ కూడా అర్థం చేసుకొని, ఆ సింప్టమ్స్‌ని కంప్లీట్‌గా మనం ఇవి ఆటిజంకి సంబంధించిందా లేదని తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక కంపెనీలో మనం జాయిన్ చేసిన తర్వాత మీరు ఒక థెరపీ అనుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు పిల్లలు సహజంగా ఏ పిల్లలైనా కొంచెం హైపర్ ఉంటది. హైపర్‌ని చూసి ఎవరైతే ఒక థెరపీ జాయిన్ చేశారో, స్పీచ్ థెరపీలో జాయిన్ చేశారో, ఆ స్పీచ్ మేడం ఏం చెప్తారంటే కొంచెం హైపర్ ఉంది. హైపర్ ఆ! ఆ! ఓటీలో జాయిన్ చేయండి అంటారు. ఓటీలో జాయిన్ చేయండి అంటే కొన్ని బిహేవియరల్ చిన్న చిన్నవుంటాయి. ప్రతి పిల్లలు వెంటనే అన్నీ నేర్చుకోలేరు. చిన్న చిన్నవుంటాయి. అవి చెప్పేటప్పుడు బి ఇది బిహేవియర్ వీళ్ళన్నీ కూడా కొంతవరకు వాళ్ళు బిజినెస్ ప్లానింగ్స్ అన్నీ వేస్తుంటారు. అవన్నిట్ల పట్ల అవగాహన పెంచుకోవాలి. ఎలా చే ఎలా వాళ్ళు చెప్తున్నారు? అది ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ ఆటిజానికి సంబంధించిన సింప్టమ్సా? లేదా ఎప్పుడు కూడా ఆటిజం పిల్లలు మిగతా పిల్లల్లో వాళ్ళతో అండ్ కంపేర్ చేసుకొని వాళ్ళతో ఈ సింప్టమ్స్, ఆ సింప్టమ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా? కొన్ని ఏదైతే ఐ కాంటాక్ట్ ఉందో ప్రాపర్‌గా ఏ పిల్లలు కూడా 100% కొన్ని మినిట్స్ ఐ కాంటాక్ట్ ఇవ్వరు. హ్మ్. కొంతవరకే ఇస్తారు. కానీ కనీసం ఐ కాంటాక్ట్ లేని పిల్లలు కొంతవరకు లేని వాళ్ళకి కొంతవరకు ఆటిజం కింద మనం కన్సిడర్ చేయాలి. ఓకే. అంటే ఆహ్, కొంచెం సేపు చూస్తున్నారు తర్వాత చూడట్లేదు అనేసంటే ఇది కూడా ఆటిజం సింప్టమ్ ఏమో! దీంట్లో జాయిన్ చేశారని విపరీతంగా ఈ రోజుల్లో ఉండే తల్లిదండ్రులు ఏంటంటే కొంతవరకు వాళ్ళకి ఎకనామికల్‌గా హై ఉండేటప్పుడు చిన్న ప్రాబ్లమ్ కూడా ఆటిజం కింద కన్సిడర్ అయిపోతుంది. విపరీతంగా భయపడుతున్నారు. ఆ భయాన్ని ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కొంచెం క్యాచ్ చేసుకోవడం వల్ల విపరీతంగా డబ్బు గుంజే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు. వీళ్ళు భయపడిపోయే ప్రాపర్ నాలెడ్జ్ వీళ్ళకి లేకపోవడం. అండ్ మా థెరపీ ఇచ్చే సమయంలో కూడా ఎన్ని రోజులకొస్తది? ఇప్పుడు మనం చిన్నప్పుడు ఒకటి ఏదైనా నేను తెలుగు చదవడం ఫిఫ్త్ క్లాస్ వరకు నాకు రాదు. నేనెట్లా చదివానో మంచిగా చదివానో లేదు. బట్ నేను నేర్చుకున్నానా లేదనేది దాన్ని పక్కన పెడితే అంటే అంత లేట్ అవుతాయి కొన్ని కొన్ని. కానీ వితిన్ సెకండ్స్‌లో వచ్చేయాలి. లేదా మంత్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఇంత పెద్దగా రావాలంటే సాధ్యపడుతుందా లేదా? మనకి అదే విధంగా సాధ్యపడిందా? మనం ఏదైనా ఒక స్కిల్ నేర్చుకునేటప్పుడు అంతే టైం పట్టిందా? లేదా ఎక్కువ టైం పట్టిందా? తక్కువ టైం పట్టిందా? అలాంటిది మనకి ఎంత టైం పట్టిందంటే పిల్లలకి ఎంత టైం పట్టే అవకాశం ఉంటది. ఇవన్నీ కూడా తల్లిదండ్రుల అవగాహన పెంచుకోవాలి. అండ్ ఏ బిహేవియర్‌ని కూడా హ్మ్. హ్మ్. ఏదైతే ఉందో ఏ బిహేవియర్‌ని కూడా అన్ని బిహేవియర్‌లు ఆహ్, ఆటిజం కింద రావు. పిల్లాడొచ్చి ఒకడిని కొడుతున్నాడంటే కారణాన్ని మనం కంప్లీట్‌గా అనాలిసిస్ చేయాలి. నేను చిన్నప్పుడు మా మా స్కూల్‌లో చదువుకున్నప్పుడు మా ఫ్రెండ్స్‌తో విపరీతంగా కొట్టుకునేవాళ్ళం. విపరీతంగా గొడవ పడేవాళ్ళం. ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా. ఇప్పుడు వాళ్ళు ఎల్‌కేజీ, యూకేజీలో ఎవరినో ఇలా తోస్తే చాలు. తోస్తూ మా పిల్లాడు విపరీతంగా వేరే వాళ్ళతో అగ్రెసివ్‌గా ఉంటున్నారు అనేసి థెరపీ సెంటర్‌లో జాయిన్ చేసేది. దానివల్ల ఏమవుతుందంటే థెరపీ సెంటర్‌లో ఆటిజం కిడ్స్ ఎక్కువ మెజారిటీ ఉంటారు కాబట్టి వాళ్ళలో ఉండే పిల్లల యొక్క బిహేవియర్‌లు వీళ్ళు అడాప్ట్ చేసుకొని ఆ బిహేవియర్స్ కూడా కనిపిస్తాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోయి వీళ్ళు విపరీతంగా రాంగ్‌గా కూడా డీల్ చేసే అవకాశం ఉంటది. వాళ్ళకి తల్లిదండ్రులకి విపరీతమైన యాంక్సైటీ పెరిగిపోద్ది. స్ సమస్య చిన్నదే. కరెక్ట్‌గా అర్థం చేసుకోవడం వల్ల అది పెద్దది అది. సార్ ఇప్పుడు నార్మల్‌గా పిల్లలందరూ ఇంట్లో మాట్లాడట్లేదు, సరిగ్గా ఆడుకోవట్లేదు అనుకున్నట్లయితే, వేరే పిల్లలతో జాయిన్ చేస్తే వాళ్ళందరూ కూడా కలిసి ఆడుకుంటారు. మనవాడు కూడా అలవాటు పడతారు అని అనుకుంటారు. అలా ఈ పిల్లల్ని కూడా అందులో జాయిన్ చేస్తే అలా అవ్వరంటారా? అంటే కొన్ని బిహేవియరల్స్ అడాప్ట్ చేసుకుంటారు తప్ప, ఓకే. అంటే వాళ్ళు చూసి ఏదైనా బిహేవియర్స్ అడాప్ట్ చేసుకుంటారు తప్ప, హ్మ్. అది ఆటిజం లక్షణాలా కాదనేది తల్లిదండ్రులు చూసుకోవాలి. కొన్ని బిహేవియర్స్ ఇప్పుడు ఆటిజం పిల్లలు ఎవరైనా చూసి ఒక ఏదైనా గుడ్ బిహేవియర్ నేర్చుకుంటారు. పిల్లల దృష్టిలో ఆ 2 ఒకటే. హ్మ్. ఇది గుడ్ బిహేవియర్, ఇది బ్యాడ్ బిహేవియర్ అంటూ ఏమి ఉండదు. హ్మ్. 2 ఒకటే. కానీ వాళ్ళేమనుకుంటారంటే తల్లిదండ్రులు సమాజమే యాక్సెప్ట్ చేయండి. హ్మ్. సమాజంకి అనుకూలంగా లేని బ్యాడ్ బిహేవియర్ ఎక్కువ పిల్లల్లో కొంతవరకు ఈ స్ప్లిట్ చేయడం, మిగతా వాళ్ళతో తొయ్యటం, కొట్టడం, ఏవైనా వస్తువులు ఇసిరేయటం, పెట్టు అంటే త్రో ఇలాంటివన్నీ చూస్తుంటాం.
అలాంటివన్నీ చూసి వీళ్ళ పిల్లలు కూడా అలా చేస్తున్నారు. వీళ్ళకి కూడా అదే సమస్య ఉందనుకోకు. హ్మ్. బిహేవియర్ ఉంటాయి. చాలా బిహేవియర్స్ నేర్చుకుంటారు. బిహేవియర్ అనేది నేర్చుకోవడమే వాళ్ళ యొక్క మెయిన్ మోటివ్. ఏదో ఒక బిహేవియర్స్ మిగతా వాళ్ళు చూసి ఆటోమేటిక్‌గా నేర్చుకుంటూ ఉంటారు. సో, ప్రతి బిహేవియర్ ఆటిజానికి సంబంధించింది కాదు. ఏ బిహేవియర్స్ ఉన్నాయి, ఎంతవరకు కరెక్టు, ఆ బిహేవియర్స్ అనేవి రిలవెంటా కాదా ఆటిజంకి అన్నది చూసుకోవాలి. ఈ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడం కుదురుతుందంటారా? పిల్లల్ని కొంతకాలం ఇప్పుడుండే స్కూల్స్‌లో కూడా పిల్లల యొక్క లక్షణాలు బట్టి కొంతమంది జాయిన్ కూడా చేసుకోరు. ఎందుకంటే హ్మ్. వాళ్ళు కొంచెం మిగతా తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళందరూ కంప్లెయింట్ చేస్తుంటారు కాబట్టి, ఈ పిల్లల వల్ల మాకు ఇబ్బందవుతుంది. వీళ్ళు కొడుతున్నారు లేదా ఇంకోలాగా ఉండట్లేదు. ఈ పిల్లల్ని ఎక్కువ డీల్ చేయాల్సి ఉంటది. వాళ్ళు ఎక్కువ హైపర్ ఉంటారు కాబట్టి ఎగురుతుంటారు. ఒక దగ్గర కూర్చోరు. బయటికెళ్ళిపోతారు. విపరీతంగా అరుస్తుంటారు. అలాంటివన్నీ చేస్తుంటారు కాబట్టి వీళ్ళకి మిగతా పిల్లలకి ఇబ్బంది పడతారు కాబట్టి ఆటోమేటిక్‌గా వాళ్ళని వద్దనే చెప్తారు కాబట్టి కొంతవరకు ఈ థెరపీస్ అన్నీ కంప్లీట్ అయ్యి మంచి డైట్ తీసుకోవాలి. డైట్ పట్ల అండ్ ఎక్స్‌ప్లోజర్ తప్ప 100% వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. అక్కడ ఏమాత్రం తప్పు చేయరు. హ్మ్. థెరపీ కంటే ఈ 2 ఇంపార్టెంట్. ఈ 2 అయిపోయిన తర్వాత థెరపీ కూడా జాయిన్ చేస్తారు కాబట్టి థెరపీ కూడా ఇంపార్టెంట్. ఆటోమేటిక్‌గా వాళ్ళు లక్షణాలు పోతాయి. ఆటోమేటిక్‌గా అవన్నీ కొంచెం కొంచెం తగ్గుతుంటాయి. చాలా పెద్ద మంది చిన్నప్పుడు ఆటిజం ఉండి ఇప్పుడు పెద్దవాళ్ళు చాలామంది చదువుకొని డిగ్రీస్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు చాలామందున్నారు. కొంతమంది సైంటిస్ట్‌లు కూడా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవ్వకుండా అంటే కంప్లీట్‌గా క్యూర్ కాదనే భయాలు చాలా ఉంటాయి. అవ్వకుండా ఉండదు. 100% నార్మల్ పిల్లలుగా మార్చొచ్చు. నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో 3 మంత్స్‌లో అబ్బాయి నా వైపు చూసేవాడు కూడా కాదు. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంగ్లీష్ స్టోరీస్ కూడా చదివేస్తాడు. అంత అంటే అంటే ముందే చెప్పాను. మీరు డైట్ చేస్తేనే థెరపీలో ఉంచండి. లేదంటే తీసుకెళ్ళండి. నేను కొంచెం నా యొక్క పర్సనాలిటీ కొంచెం అగ్రెసివ్ ఉంటది కాబట్టి ముందే చెప్పేసాను. కొంతవరకు ఆమె డైట్ మంచిగానే ఫాలో అయింది. చాలా వరకు అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేనంత అప్‌డేట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు స్టోరీస్ చదివేస్తున్నాడు. వాడు ఈజీగా మిగతా వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నాడు. అందరూ చూసేటప్పుడు హాయ్, హాయ్ సార్ ప్రతి ఒక్కరిని మాట్లాడుతాడు. ప్రతి పేరు మెమరీ కూడా డెవలప్ అయింది. అవన్నీ జరిగాయి. ఎందుకు అంటే వాళ్ళకిచ్చే ఎవరైతే ఉన్నారో ఆ కిడ్‌కి ఇచ్చే థెరపీ విధానం అండ్ తల్లిదండ్రులకి ఇచ్చే కౌన్సెలింగ్ ఏదైతే ఉందో అది కూడా చాలా ప్రాపర్‌గా వాళ్ళు కూడా ఫాలో అయ్యారు కాబట్టి ఆటోమేటిక్‌గా వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. కొంతమంది తల్లిదండ్రులు అది ఫాలో అవ్వరు. ఈవెన్ దో నా కాడని తీసుకున్న తల్లిదండ్రులు కూడా నేను చెప్పిన ఇదేంటి మనం థెరపీ కోసం వస్తే డైట్ చెప్తున్నారేంటి? దీనికోసం వస్తే డైట్ చెప్పే వాళ్ళు బయట చాలామంది లేరా? ఇలాంటివన్నీ నిజం. అనుకుంటారు. అనుకునేటప్పుడు ఏంటవుద్దంటే వాళ్ళు డైట్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు. థెరపీ బాగా పని చేయాలి. వాళ్ళలో ఇంప్రూవ్‌మెంట్ కనిపించాలంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా డెవలప్ అవుతాయి. ఖచ్చితంగా ఆటిజం పిల్లలు ఖచ్చితంగా నార్మల్ పిల్లలుగా కొంతకాలం మనం ఓపిక పట్టి అంటే ఏ వెంటనే రిజల్ట్ పొందాలనే కాకుండా ఓపిక పట్టి డైట్ మంచిగా ఇవన్నీ చూసుకుంటే ఆటోమేటిక్‌గా చేంజెస్ అనేవి వస్తాయి. సార్ ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్ని బట్టి మాకర్థమైంది తల్లిదండ్రుల పాత్ర చాలా అవసరం. హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంటింగ్ అవసరం అంటారా తల్లిదండ్రులకి? పేరెంటింగ్ హ్మ్. గురించి? పేరెంటింగ్ చాలా అవసరం. హ్మ్. మ్యారేజ్ చేసుకొని ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో మ్యారేజ్ చేసుకొని కొంతకాలం తర్వాత పిల్లల్ని ఎవరైతే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఒక సైకాలజిస్ట్ కాడికి వెళ్ళాలి. హ్మ్. సైకాలజిస్ట్ కాడికి వెళ్ళి సైకాలజిస్ట్ దగ్గర ఏ విధంగా ఉంటారు పిల్లలు, ఏ విధంగా వాళ్ళ యొక్క మానసిక తత్వం, మానసిక స్థాయి ఉంటుంది. అంటే హ్మ్. అండ్ వాళ్ళ యొక్క బిహేవియర్స్ ఎలా ఉంటాయి చిన్నప్పుడు, వాళ్ళు ఎలా పెంచాలి, సైకలాజికల్‌గా ఏం డెవలప్ అవ్వాలంటే ఎలా ఎలా చూసుకోవాలి. ఈ 6 ఇయర్స్ ఎందుకు చాలామంది సైకాలజిస్టులు 6 ఇయర్స్ ఇంపార్టెంట్ అంటారు. ఎందుకు ఇంపార్టెంట్? ఇవన్నీ కూడా ఒక 4, 5 సెషన్స్ కౌన్సెలింగ్ తీసుకొని, తరువాత ఆ పిల్లల పట్ల గూడా ఆ 6 ఇయర్స్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2 ఇయర్స్ ఇంకా ఇంపార్టెంట్. 6 ఇయర్స్‌తో పోలిస్తే 2 ఇయర్స్ ఇంకా ఇంపార్టెంటు. ఎవరైతే మదర్ ఉన్నారో ఏదైనా జాబ్ చేసినా కన్సీవ్ ఏదైతే బేబీ పుట్టిన తర్వాత ఒక 6 మంత్స్ ఆ జాబ్ ఏదైతే ప్రొఫెషన్ ఉంటుందో అది మానేసి కంప్లీట్‌గా ఆ పిల్లాడిని చూసుకొని వాడితో మంచి కేర్, ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇస్తూ వీలైనంత
హైజీనిక్ మెయింటైన్ చేస్తూ ఎక్స్‌ప్లోరేషన్ చేయడం. ఆహ్, అంటే ఆ పిల్లలు ఎక్కువ ఇలాంటి ఎక్స్‌ప్లోర్ చేసేటప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కాబట్టి, ఎందుకంటే ఇమ్యూనిటీ కొంచెం తక్కువుంటుంది కాబట్టి, అవన్నీ అవసరం కాబట్టి ఆటోమేటిక్‌గా అవి గూడా చేస్తూ అన్ని కేర్స్ తీసుకొని ఇవి 6 మంత్స్ ఖచ్చితంగా ఆహ్, వాళ్ళు ఏ ప్రొఫెషన్ అయితే చేసుకున్నారో అది మానేసి 6 మంత్స్ లీవ్ తీసుకొని కంప్లీట్‌గా వాళ్ళకి సపోర్ట్ తీసుకోవడం వల్ల చాలా ఇంపార్టెంట్. అండ్ ఆటిజం ఎలాంటి ఆ సమయంలో వచ్చే ఈ డిజార్డర్స్, ఈ డిసీజెస్ వాటిల పట్ల కంప్లీట్ నాలెడ్జ్ పెంచుకొని, వాళ్ళు పెంచుకోలేనప్పుడు ఆ టైంలో కూడా ఒక ఏదైతే సైకాలజిస్ట్‌లు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని కౌన్సెలింగ్స్ తీసుకొని చాలా అవసరం. ఎందుకంటే జస్ట్ యాక్చువల్‌గా హ్మ్, ఏదైతే ఉందో ఆటిజం డెవలప్ అయిందో అది అది కంప్లీట్‌గా ఏం ద్వారా వస్తుందనేది తెలీదు. కానీ మెజారిటీ ఆఫ్ ది ఆటిజం కిడ్స్ డెవలప్ అయింది కరోనాలోనే. ఎందుకు డెవలప్ అయిందంటే లాజికల్‌గా మనకు అర్థమైంది ఏంటంటే ఎక్కువగా క్లోజ్డ్ ఏరియాలో ఉంచడం వల్ల, ఎక్కువ షుగర్స్ పెట్టడం వల్ల. వీళ్ళకి ఎప్పుడైనా ఎవరైనా ఒక 100 మందిని తీసుకొని స్టడీ చేస్తే ఆ పేరెంట్స్ ఎలా పెంచారంటే మెజారిటీ ఇలాగే పెంచుతారు. క్లోజ్డ్ ఏరియాలో ఉంచేస్తారు. క్లోజ్డ్ ఏరియాలో ఉంచేసి ఫుడ్ ఏదైతే ఉందో అవి హైజీనిక్ ఉండొచ్చు. బట్ షుగర్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇచ్చేస్తుంటారు. అది కొంతవరకు హ్మ్. విపరీతంగా డ్యామేజ్ చేస్తది. బయటికెళ్ళి ఏం నేర్చుకోరు. ఒకే రూమ్‌లో మనల్ని పెట్టేసిన ఆహ్, ఒక 4 డేస్ బ్యాక్ నేను వైజాగ్ జూకెళ్ళా. అక్కడ ఉండే యానిమల్స్ కూడా హ్మ్. చాలా మిగతా యానిమల్స్‌తో మనం ఏదైతే డిస్కవరీలో చూస్తాం నేచురల్‌గా ఉంటాయో, ఆటిలతో పోలిస్తే వీటిలో చాలా వాటిల్లో కూడా కొంత బిహేవియరల్స్ కనిపిస్తున్నాయి. ప్రాబ్లమ్ అనుకోవచ్చు. వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ ఉన్నాయి. అట్లాంటిది మనం ఒక పిల్లాడిని కొన్ని ఇయర్స్ వాడికేదో వచ్చేస్తది, డిసీజెస్ వచ్చేది ఒక రూమ్‌లో ఉంచేస్తే వాళ్ళలో కూడా అదే మానసిక సమస్యలొస్తాయి గాబట్టి, ఆటోమేటిక్‌గా ఆ ఇబ్బందులొస్తాయి గాబట్టి, సో, అలాంటివి ఏమి చేయకుండా ఉంటే ఆటిజం వచ్చే ఛాన్సెస్ అయితే చాలా వరకు తక్కువుంటది. సో, ఆహ్, ప్రాపర్ కేర్ అండ్ నాలెడ్జ్ ఏవైతే ఆ సమయంలో ఉంటాయో, అవన్నీ కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకందించినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ. చూసారు కదండీ! ఇలాంటి మీకందరికీ ఉపయోగపడే మరికొన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.